హలో ఆల్. ఈరోజు నేను అమెరికాలో ఒక ఆశ్రమం అంటే వెళ్ళానండి. అమెరికాలో ఆశ్రమం అంటే ఎక్కడ అనుకుంటున్నారా? ఇది అమెరికాలో పిట్స్బర్గ్ అనే ప్లేస్‌లో పిట్స్బర్గ్ నుంచి 50 మైళ్ళ దూరంలో పిట్స్బర్గ్ నుంచి ఉత్తర దిశలో 50 మైళ్ళ దూరంలో ఉంటుందండి. పెన్సిల్వేనియా అడవుల మధ్యలో ఉండే ఆశ్రమం అనమాట. అంటే ఆశ్రమం అంటే అడవుల మధ్యలో ఒక ఇల్లులాగా ఉంటుంది. భక్తులు నివసించడానికి మన స్వామీజీ అంటే ఎవరు అనుకుంటున్నారా? సచ్చిదానంద స్వామివారి దత్త రీట్రీట్ సెంటర్ అండి. ఇది పిట్స్బర్గ్లో ఉంటుంది. ఇది ఒక అడవుల మధ్యలో ఉంటుంది. అందుకని నేను అంటే ఫస్ట్ టైం కదా నేను విజిట్ చేయటం, అందుకని వెళ్ళానండి. చూడటానికి అయితే చాలా బాగుంది ఈ ఆశ్రమం. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో, ఇది ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అనేది కూడా చెప్తాను. ఇది భక్తులు ఇక్కడ స్వామీజీ వారు ఇది ఆశ్రమాన్ని స్థాపించినప్పుడు ఇది చూసుకోవడానికి కొంతమందికి ఇచ్చారు. ఆయన అప్పుడప్పుడు వస్తారు. ఇది ఏంటంటే భక్తులు వచ్చినప్పుడు ఇక్కడ రెంట్కుంటారు అనమాట. రెంట్కుండి ఇదంతా కిచెన్, రెంట్కి పైన రూమ్స్ అనేది ఉంటుంది. కిచెన్ ఏంటి ఇదేంటి ఇంత పెద్ద కిచెన్ ఉంది అనుకుంటున్నారా? మనకి ఇండియాలో ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే వండుకోవడానికి మనం ఏదో ఒక చోట కట్టెపుల్లలు అవన్నీ వాడతాం కదా, ఇక్కడ అలా ఉండదు. మనకి వండుకోవడానికి మనం ఫుడ్ కూరగాయలు కానీ ఏదైనా తెచ్చుకుంటే చాలామంది జనాలు వస్తారు ఫెస్టివల్స్ అప్పుడు. వాళ్ళందరూ వండుకోవడానికి ఇవన్నీ అనేది రెంట్కి ఇస్తారనమాట. రెంట్కి ఇస్తారు. ఇది చూశారు కదా ఎన్ని ఉన్నాయో, కుక్కర్లైనా ఏదైనా అన్ని త్రిబుల్ ఉంటాయి. ఇక్కడ ప్రతిదీ ఉంటుంది. కాఫీ, టీ, బ్రెడ్స్, నాన్ వెజ్ అయితే ఉండదండి. ఇక్కడ అంతా శాకాహారమే. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ప్లేట్స్ ఉంటాయి, గ్లాసెస్, వాటర్ ఏది అనేది తగ్గవు. స్పూన్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓవెన్స్ అన్నీ ఉంటుందండి. అంటే చాలామంది జనాలు వస్తారు. ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళందరికీ సరిపడేలాగా ఇక్కడ అన్నీ పెడతారు. రెంట్కి ఇస్తారు. వాళ్ళు ఉండటానికి బెడ్స్, చేసుకోవడానికి వంట. వాళ్ళు ఎంతైతే క్లీన్గా ఇస్తారో మనం అంతే వెళ్ళేటప్పుడు క్లీన్గా ఉంచాలి. ఈ శ్రీ సచ్చిదానంద స్వామి వారు ఇక్కడికి వచ్చినప్పుడు, అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు 3 రాళ్ళ నుంచి ఏదో శక్తి వెలువడుతుందని చూశారంట. అంతేకాదు ఈ ఆ శక్తిపీఠాలకి పేర్లు కూడా స్థాపించారు. బ్రహ్మ, విష్ణు, శివ. ఆ శక్తిపీఠాలు ఇది బ్రహ్మ అన్నమాట. ఇదంతా గుడి. బ్రహ్మ శక్తిపీఠం అనేది బయట ఉంటుంది. ఇది స్వామీజీ వారు ఉండే ఆశ్రమం. అంతేకాదు ఈ ఆశ్రమం చుట్టుపక్కల ఇక్కడ అన్ని మొక్కలు పెంచుతారనమాట. ఎందుకంటే అడవుల మధ్యలో కదా. అంతేకాదు ఈ ఆశ్రమంలో స్వామీజీ వారు ఎప్పుడు ఉండరు, ఇండియాకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈరోజు శ్రీ సచ్చిదానంద స్వామీజీ గారి అమ్మవారి వర్ధంతి అయితే వచ్చామండి మేము చూడటానికి. ఇక్కడ ఇద్దరే ఉంటారు. ఓన్లీ ఇద్దరు మనుషులు ఉంటారు. వాళ్ళు కూడా 8 years వాళ్ళు. వాళ్ళే అంతా చూసుకుంటారు. మనం గూగుల్లో ఇక్కడ ఉండటానికి ఏదైనా సరే గూగుల్లో చూసుకుంటే వాళ్ళే మొత్తం ఈ అడవుల మధ్యలో వాళ్ళిద్దరే ఉంటారండి. అంతేకాదు ఇక్కడ ఇది ఉండే జనాలు వచ్చినప్పుడు వాళ్ళు ఉండటానికి ఇది రెంట్ ఇస్తారు. అంతేకాదు ఇక్కడ ఫెస్టివల్స్ అప్పుడు ఇది వాలంటీర్ సర్వీస్ అనేది కూడా చేస్తారు. చాలామంది ఇది అడవుల మధ్యలో ఉందని చెప్పా కదా, చూడండి చుట్టూ అడవులే. అంతేకాదు ఈ చుట్టుపక్కలంతా భక్తితో ఉంది. ఇక్కడ వినాయకుడు అనమాట. వినాయకుడు మధ్యలో ఉండి చుట్టుపక్కలంతా పీఠాల్లాగా వేశారు. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ మనం ఇండియాలో చూసుంటామో లేదో, నేనైతే చూడలేదు. కానీ అడవుల మధ్యలో ఉండే ప్లేస్ అంటే నాకు కొంచెం బాగుంది అనిపించింది. నేను ఎప్పుడు ఉండలేదు. ఇది మేము ఉండే ప్లేస్. ఇక్కడ వంట జనాలు వచ్చినప్పుడు వాలంటీర్ సర్వీస్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు కూడా వస్తారు. అది కూడా మన గూగుల్లో మనం అనేది పెట్టుకోవాలన్నమాట. వాలంటీర్ సర్వీస్ చేయాలనుకుంటున్నామని చెప్పి వస్తాము. ఇక్కడంతా హోమాలు అవన్నీ జరుగుతాయి ఫెస్టివల్స్ అప్పుడు. ఇక్కడంతా చెప్పుల స్టాండ్లు, మనం వెళ్తున్న దారిలో చెప్పుల స్టాండ్లు ఇవన్నీ పెడతారు జనాలు వచ్చినప్పుడు. అంతేకాదు ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉంటుంది. ఇది ఆ చెక్కతో ఉన్నది రెస్ట్ రూమ్ అనమాట. జనాలు వచ్చినప్పుడు రెస్ట్ రూమ్స్ అంటే వాష్రూమ్ అని. ఈ షెడ్ లాగా ఉన్నది అని హోమాలు చేస్తారు. దూరంగా ఉన్నది కదా ఒకటి చిన్నది, అది గుడి అనమాట. అమ్మాజీ వర్ధంతి అయితే ఈరోజు పూజ చేశారు. ఇంకా మనం లోనికి వెళ్ళి చూద్దాం. ఇది కూడా ఒకటి ఆశ్రమం అనమాట. అది కూడా ఎవరైనా వచ్చినప్పుడు జనాలు ఎక్కువై వచ్చినప్పుడు మనకి ఫెస్టివల్స్ అప్పుడైతే ప్లేస్ అయితే దొరకదు ఉండటానికి. ఇక్కడ చాలామంది వస్తారు. మేము ఇప్పుడు వచ్చాము. ఇది మేము ఉన్న సమ్మర్ టైం. చూసారుగా సమ్మర్ టైం అయినా మాకు ఎంత వర్షాలు పడుతున్నాయో. బయట బ్రహ్మపీఠం అయితే లోన శివయ్య పీఠం, విష్ణు అనేది పీఠాలు అనేది ఉంటాయి. మనం అనేది
దర్శించుకుంటే ఆ పీఠాలని మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట. అంటే ఇక్కడ దర్శించుకోవటం చాలా మంచిది. ఎందుకంటే మనం ఆ రాళ్ళననే ముట్టుకుంటే ఆ శక్తి అనేది మనలో ప్రవహించి మనలో ఏదో ఉత్తేజిత ఉన్నది నెగిటివ్ ఎనర్జీ పోతుందనేది ఇక్కడ భక్తుల నమ్మకం. అంత శక్తి వెలువరిస్తుందని అనేది స్వామీజీ వారు ఇక్కడ కూర్చున్నప్పుడు గ్రహించారు. అందుకని ఈ ఆశ్రమాన్ని స్థాపించారు స్వామీజీ వారు. ఇక్కడ స్వామీజీ వారు ఉండటానికి అమ్మాజీ వారు కూడా ఉన్నారు. స్వామీజీ అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు అమ్మవారు లేరు, అమ్మాజీ గారు లేరు. ఆయన వచ్చినప్పుడు ఉండటానికి, స్వామీజీ వారు వచ్చినప్పుడు ఉండటానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఇక్కడే ఒక ఆశ్రమం లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది మేము ఉండే ప్లేస్. ఇక్కడ ఇదంతా హోమాలు అవన్నీ, ఇక్కడ హోమాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలామంది జనాలు వస్తారు. ఇది స్వామీజీ గారు ఉండే ప్లేస్. ఈ ప్లేస్లో చూడటానికి ఫెస్టివల్స్ అప్పుడు చూడటానికి ఎంతోమంది తరలి వస్తారు. అంతేకాదు ఇక్కడ శివయ్య అనేది నీళ్ళ మధ్యలో, నీళ్ళు ఎక్కడి నుంచో కొండ మీద నుంచి వస్తుంది. శివయ్య అనేది శివ మీద పడటం అనేది చూడటానికి చాలా బాగుంది. మీ అందరికి ఎలా ఉందో తెలియదు కానీ ఈ నీళ్ళ పచ్చటి చెట్లు మధ్య ఈ రాళ్ళలో శివయ్యని పెట్టి అసలు నీళ్ళు ఎక్కడి నుంచో పడటం అనేది చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ ఇది సమ్మర్ అయినా కానీ ఇక్కడ చెట్లు మన ఇండియాలో కాదు, ఇప్పుడు మన ఇండియాలో వర్షాలు కూడా పడుతున్నాయి. ఇంకా అంతేకాదు ఇక్కడ కొంచెం దూరంలో మన వెంకయ్య స్వామి కూడా ఉన్నాడు. మనం ఇంత దూరం వచ్చి మన గోవిందయ్యని దర్శించుకోకపోతే బాగుండదు కదా, అందుకోసమని వచ్చాము. మన వెంకయ్య స్వామి ఎక్కడున్నా పెద్ద గుడే, బాగుంది చూడటానికి. ఇది కూడా నేను ఫస్ట్ టైం విజిట్ చేసే. ఇది కూడా పిట్స్బర్గ్లో చాలా బాగుంటుందండి. పిట్స్బర్గ్లో ఉంటుంది. ఇది కూడా పిట్స్బర్గ్కి 50 మైళ్ళ దూరంలో ఉత్తర దిశలో ఈ ఆశ్రమం ఉంటుంది. పెన్సిల్వేనియా అడవుల మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇది శ్రీ సచ్చిదానంద స్వామి దత్తా రిట్రీట్ సెంటర్. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. ఇది ఎంట్రన్స్ కూడా. మన స్వామీజీ వారిని చూద్దామా, దర్శించుకుందామా, లోనికి వెళ్దాం. మనం గుడికి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడైనా సరే కాళ్ళు కడుక్కొని చెప్పులు పెట్టుకోవడం అనేది మన గుడిలో మనకి పద్ధతి కాదు. ఇక్కడ కూడా అంతే, అన్నిటికీ అవైలబిలిటీ అనేది ఉంది. చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్, ఇదంతా వెళ్ళటానికి మెట్లు అనమాట. స్వామీజీ వారు పైన ఉంటారు. ఇది పైన గుడి, స్వామీజీ వారు లోన ఉంటారు. ఇది కింద ఎంట్రన్స్. ఎప్పుడైనా మనం వెంకయ్య స్వామి కొండ మీదే కదా ఉండేది, ఇదంతా పైన ఉంటారు స్వామీజీ వారు. ఇప్పుడు లోనకి ఫోన్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఉండదు. మనం వెళ్ళి చూద్దాము. ఇంకా జనాలు వచ్చినప్పుడు ఇక్కడ ప్లేస్ చాలకపోతే ఇంకా వేరే అంటే స్లిప్పర్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఇదంతా ప్రసాదం తీసుకునే కౌంటర్. ఇక్కడ ప్రసాదాలు కూడా ఉంటాయి. ప్రసాదం అంటే మనం లైన్లో నుంచుంటాము, డబ్బులు ఇస్తే ఇయటం కాదు. ఇక్కడ ఏంటంటే మనం కేఎఫ్సీ వాటికి వెళ్ళినప్పుడు డైనింగ్కి ఆర్డర్ చేస్తాం కదా, అట్లా ఇక్కడ ప్రసాదం మనకి లడ్డు కావాలా, కారం బుందా అనేది, కాఫీ టీలు కూడా ఉంటాయి. ఏది కావాలంటే అది మనం స్లిప్ తీసుకొని మనీ పే చేస్తే ఆ స్లిప్ చూసి వాళ్ళు ఇవ్వటం అనమాట. ఇక్కడ ఇవన్నీ వాష్రూమ్స్, ప్రసాదంకి వెళ్ళే కౌంటర్ ఇది. చుట్టుపక్కల ఇది వినాయకుడి గుడి. ఇంకా పైన స్వామీజీ ఉంటారు. జనాలందరూ వెళ్ళిపోతున్నారు. మీకు కనుక ఆశ్రమం అనేది ఎప్పుడైనా రావాలనిపించినా పిట్స్బర్గ్లో గూగుల్లో కొట్టిన వచ్చింది. వాలంటీర్ సర్వీస్ చేయాలనుకున్నా మీకు వచ్చింది. శ్రీ సచ్చిదానంద దత్త రిట్రీట్ సెంటర్ అనేది పిట్స్బర్గ్లో ఉంటుంది. ఇదన్నమాట. ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.